ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి ఆత్మీయ అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ముందు ఒక ప్రకటన ఉంది. ప్రకటన చేసిన తర్వాత నిన్నటి వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు గుర్తు చేసి తర్వాత నేటి దిన వాక్య భాగాల్లోకి వెళ్తాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మన ఉజ్జీవ కూడికి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల అనగా ఇంకొక 10-11 రోజుల తర్వాత టౌన్ హాల్లో శిష్యత్వపు కూడిక, ఉజ్జీవ కూడిక లేదా శిష్యత్వపు కూడిక, డిజైపుల్షిప్ మీటింగ్. గత సంవత్సరం అంతా రివైవల్ మీటింగ్ అని పెట్టినప్పటికీ ఈ సంవత్సరం ఇలాగా డిజైపుల్షిప్ మీటింగ్ అనేటువంటి ఒక ఆలోచనతో మీ ముందుకు రావడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఈ శిష్యత్వపు కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క శిష్యులైన మీరందరూ ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా, ఏ సహవాసమైనా ఈ కూడికి ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఫిబ్రవరి నెల 16వ తేదీ టౌన్ హాల్, విఆర్సీ గ్రౌండ్ పక్కన, నెల్లూరు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి దేవజనులు, యవన దేవజనులు బ్రదర్ జే ప్రవీణ్ గారు, పాస్టర్ జే ప్రవీణ్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని మిస్ చేయొద్దు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ఎంజాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. మేమిద్దరం 8 గంటలకి వాక్యం ఆరంభించబడుతుంది, 9:30కి మీటింగ్ ముగించబడుతుంది, 6:30కి ఎగ్జాక్ట్గా ఆరంభించబడుతుంది. చక్కటి పాటలు ఉంటాయి, మా యవనస్తులు పాడతారు, వారు పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. కనుక ఈ మంచి అవకాశం కొరకై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసమై మిమ్మల్ని పిలుస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా రండి, మనం కలుసుకుందాం. అక్కడ ఆత్మ సంబంధంగా ఒక స్నేహాన్ని పెంచుకుందాం, స్నేహభావాల్ని కలిగి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి we hope to see you all, see you and your family members, your friends on February 16th evening, Sunday evening at Town Hall beside VRC Center, VRC Ground, నెల్లూరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అగ్ని యొక్క కార్యాలు, ద వర్క్స్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ఫైర్. అగ్ని యొక్క కార్యాలు, అగ్ని ఏం చేస్తుంది, ఏం చేసే అవకాశం ఉంది. దేవుడు కలుగు చేసిన సమస్తానికి ఏదో పర్పస్ ఉంది. దెర్ ఇస్ పర్పస్ ఆఫ్ ఫైర్, దెర్ ఇస్ పర్పస్ ఆఫ్ వాటర్, దెర్ ఇస్ పర్పస్ ఆఫ్ ఎయిర్ ఆర్ విండ్. కానీ ప్రతిదానికి పంచభూతములకు ఏదో పని ఉంది. అలాగే అగ్నికి ఉన్నటువంటి పని ఏంటి అనే దాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఎందుకు అగ్నిని గురించి మాట్లాడుకుంటున్నామంటే అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో అగ్నిని గురించిన ప్రస్తావన తీసుకొచ్చింది. అగ్ని దేవుడని కాదు, అగ్ని దేవుడు కాదు. దేవుడు మానవుని కొరకు పుట్టించినటువంటి ఒక వస్తువు అగ్ని, అంతవరకే. దాన్ని అగ్నిని వస్తువు అన్నకన్నా ఒక ఎలిమెంట్ ఇంకేదైనా కావచ్చు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అగ్ని చేసినటువంటి పని ఏంటి అని ఆలోచిస్తే, అగ్ని ప్రజలను కాల్చివేసింది. ఇట్ బర్న్ ద పీపుల్. ప్రజలను కాల్చివేయగలదు. విసిరివేసిన వారిని కాల్చివేసినటువంటి అగ్ని, 7 అంతులుగా చేయబడినటువంటి బబులోనులోని అగ్నిని గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా రెండవదిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో ప్రజలకి అనగా దేవుని ప్రజలకి అనగా ప్రజలు అందరూ ఒక దారిలో వెళ్తుండగా ప్రజలకు భిన్నమైన దారిలో నడుస్తున్నటువంటి బానిస బాలురైనటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క కట్లు కాల్చబడ్డాయి. వాళ్ళు కట్టినటువంటి వేరు బంధకాలు కాల్చబడ్డాయి. అగ్ని శరీరమును కాల్చలేదు, కానీ శరీరమునకు బలంగా కట్టబడినటువంటి తాళ్లను లేకపోతే ఆ బంధకాలను, ఆ ఏమంటారు, ఆ కార్డ్స్ లేకపోతే ఆ చైన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని తెంపివేశాయి అని మనం ఆలోచిస్తున్నాం. తర్వాత ప్రజలను వెచ్చబరిచినటువంటి అగ్ని, మెలిటస్ అనేటువంటి ఐలాండ్లో అక్కడ ఉన్నటువంటి ఒక అగ్ని కాల్చి, కట్టెలు కొన్ని కాలి దాని ఫలితంగా చల్లగా ఉన్నటువంటి
వాతావరణానికి తగినట్టుగా బాడీ టెంపరేచర్ డౌన్ అయినటువంటి దైవజనుల, లేకపోతే ద్వీపవాసుల, లేదు అంటే సముద్రం నుంచి తప్పించుకొని వచ్చిన వారి దేహాలను వెచ్చబరిచింది అగ్ని. ద ఫైర్ దట్ వాస్ కిండిల్ దేర్ ఇన్ ద మెలిటస్ ఐలాండ్, ఇన్ ద మాల్టా ఐలాండ్, ఇట్ వార్మ్ ద బాడీస్ ఆఫ్ ది పీపుల్. అక్కడున్న ప్రజల యొక్క దేహాలను అది వెచ్చబరిచింది అని మనం అర్థం చేసుకుంటున్నాం. అంతేకాకుండా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే స్వర్ణం లేదా బంగారం లేదా అపరంజి లేదా గోల్డ్ అగ్నిలో వేయబడుతుంది. వేయబడినప్పుడు అది కాల్చబడుతుంది, కాల్చబడినప్పుడు కరిగిపోతుంది. అగ్ని వేడికి తట్టుకోలేక అది సాఫ్ట్ మెటల్ కనుక ఆ మెటల్ కరిగిపోతుంది. లోహాలను కరగదీసేటువంటి శక్తి అగ్నికి ఉంది. అనగా అగ్ని అనేది ఎఫెక్ట్లెస్గా ఉండేది కాదు, అది జస్ట్ స్పృశించేది మాత్రం కాదు, మనల్ని ఖచ్చితంగా బూడిద చేయగలిగినటువంటి శక్తి దానికి ఉంది. ఇట్ మెల్ట్స్. దాని యొక్క శక్తి ముందు ఏ దేహము కానీ, దేహము లేకపోయినా నిర్జీవ దేహమైనా కానీ, సజీవ దేహమైనా నిర్జీవ దేహమైనా దాని ముందు కాలిపోవాల్సిందే. అగ్ని అంత శక్తివంతమైనది. 5వదిగా మనం ఆలోచించాం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణములో జరిగినటువంటి ఉజ్జీవ ఫలితంగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే పుస్తకాలు, మాంత్రిక పుస్తకాలు, మ్యాజికల్ బుక్స్, సార్సరీ లేకపోతే అకల్టిక్ లిటరేచర్ కంప్లీట్గా కాలిపోయింది. బై మిస్టేక్ కాలిందని కాదు, బై మిస్టేక్ ఏదో పుస్తకాన్ని వేయబోయి ఏదో పుస్తకాన్ని వేశారని కాదు, వాళ్ళు వాంటెడ్లీగా, వాళ్ళు కావాలనే స్వతహాగా తాము నమ్మినటువంటి, తమను ఇంతకాలం మోసగించినటువంటి ఆ సాహిత్యాన్ని తగలబెట్టేశారు. చూసారా? ఇక దాంతో అవసరం లేదు అనుకున్నారు, ఇక అది వద్దు అనుకున్నారు, దానికి స్వస్తి పలికారు కనుక దాన్ని కాల్చి బూడిద చేశారు. ఇక అవసరం లేదు. We want a new literature. We will get a new literature, or we will get the letters of God, or the words of God, or the books of God, or the essays of God, or the writings of God అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. అగ్ని యొక్క కార్యాలు, 5 విధాలైనటువంటి కార్యాల గురించి, పంచభూతముల్లో ఒకటైనటువంటి అగ్ని యొక్క పంచ కార్యాల గురించి మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అగ్నికి సాదృశ్యంగా ఉన్నటువంటి దైవ సాన్నిధ్యం, స్పిరిచువల్ అగ్ని లేదా ఆత్మీయ అగ్ని యొక్క పనులు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి, కాలుస్తున్నట్టుగా, దహిస్తున్నట్లుగా. చూసారా? దేవుని బిడ్డలారా, వి నీడ్ ఫైర్ ఎక్స్పీరియన్స్, బర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ క్లెన్జింగ్ ఎక్స్పీరియన్స్. బంగారము శుద్ధీకరించబడినట్లుగా, వెండి శుద్ధీకరించబడినట్లుగా, యాజ్ ద సిల్వర్ అండ్ గోల్డ్ వుడ్ బి రీఫైన్డ్, we should be refined. We are more precious than gold and silver. బంగారం కన్నా వెండి కన్నా శ్రేష్టమైన వాళ్ళం మనం. మట్టితో తయారు చేయబడి ఉండొచ్చు, బట్ మనలో నివసిస్తున్న ఆత్మను బట్టి, మనకు దేవుడిచ్చినట్టు తన పోలిక, తన స్వరూపాన్ని బట్టి we are more precious than silver and gold. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? కాకుల కంటే శ్రేష్ఠులు కారా? పువ్వుల కంటే శ్రేష్ఠులు కారా? సమస్త పశువుల కంటే మనం శ్రేష్ఠులం కాదా? మనము శ్రేష్ఠులం. కారణం ఏంటంటే we were made in the image and the resemblance of God. దేవుని యొక్క పోలిక. ఏదో క్యాస్ట్లో పుట్టామనో, ఏదో ఊరిలో పుట్టామనో, ఏదో పాపులారిటీ వచ్చిందో దాన్ని బట్టి కాదు. we are not best. We are best because a best God loves us and he did best things for us. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ ప్రార్థనా అవసరాలు దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా స్థానిక సంఘంలో మాకు దేవుడు అనుగ్రహించినటువంటి 2025వ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించిన దర్శనం చొప్పున ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రం, శనివారం ఉదయం సాయంత్రం ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్రార్థనలకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు వేరే స్థానిక సంఘాలు వెళ్తున్నప్పుడు వెళ్ళండి, కానీ అదే సమయంలో మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. మీకు అవకాశం ఉంటే వచ్చి కలుసుకోండి. కానీ ఆదివారం ఆరాధనకు వచ్చి మా సంఘ సభ్యులుగా మారమని మేము ఆహ్వానించడం లేదు. కారణం ఏంటంటే మీరు వెళ్తున్న సంఘంలోనే మీరు ఆత్మీయంగా ప్రయోజనం పొందండి. ఇక్కడ కూడా మీరు ఆత్మీయంగా ప్రయోజనం పొందొచ్చు. కాకపోతే మీ స్థానిక మందిరాల్లో కార్యక్రమాలు లేని సమయాల్లో, లేకపోతే మా కార్యక్రమాలను బట్టి మీరు పాల్గొని దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా స్థానిక సంఘము ఒక డినామినేషన్ కాదు. మేము ఒక డినామినేషన్ని ప్రోత్సహించడం లేదు. వీఆర్ అగెన్స్ట్ ఆల్ ద డినామినేషన్స్. కారణం ఏంటంటే డినామినేషన్స్ అనేవి
ఆల్ ఆర్ మేడ్ బై మెన్. వాక్యములో ఏ డినామినేషన్ లేదు, ఏ డినామినేషన్ లేదు. ఓల్డ్ డినామినేషన్ మొదలుకొని, ఫస్ట్ డినామినేషన్ మొదలుకొని ఇప్పటి వరకు లేటెస్ట్గా తయారు చేయబడిన ఆ డినామినేషన్ వరకు ఏ డినామినేషను లేదు దేవుని వాక్యంలో. కాబట్టి డినామినేషన్లకు అతీతంగా దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని గ్రహించడానికి మీకు మంచి అవకాశం. స్తోత్రం, హల్లెలూయా. శాంతి టీవీలోని సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నేడే మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ 28th chapter verse 5. అయితే ఆ జంతువును అగ్నిలో దాడించి వేసి ఏ హాని పొందలేదు. దేవుని స్తోత్రం. But Paul shook the snake off, flung it into the fire and suffered no harm at all. But Paul shook the snake off. దాన్ని జాడించేశాడు, విదిలించేశాడు. Flung it into the fire. ఆయన వేసుకున్న అగ్నిలో, ఆయన అగ్ని వేయడం, ఆయన అగ్నిని కొన్నంతులుగా పెంచడం, అది అతనికి ఆశీర్వాదకరంగా మారింది. తాను వేసుకున్న అగ్ని అతన్ని అపాయం నుంచి కాపాడింది. తనకు అపాయం కలుగు చేసేటువంటి ఒక జీవి అగ్నికి ఆహుతయింది. అండ్ సఫర్డ్ నో హార్మ్ అట్ ఆల్. ఏ కీడు అతనికి జరగలేదు, ఏ వాపు అతనికి కలగలేదు, అతనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అతని శరీరంలో ప్రవేశించిన సర్ప విషము పనిచేయలేదు. పౌలు గారి రక్తంలో కలిసినటువంటి సర్ప విషం అది నర్వ్స్లోకి ప్రవేశించిన, నరాల్లోకి ప్రవేశించినటువంటి ఆ విషము ఆయన ఏమాత్రం ఆయన మీద ప్రభావం చూపించలేకుండా పోయింది. అనగా పౌలు యొక్క రక్తములో ఏదో ఉందని కాదు, పౌలు యొక్క దేహములో ఏదో ఉందని కాదు. ఏ వ్యక్తి దేహములోనూ, ఏ వ్యక్తి రక్తములోనూ, నరముల్లోనూ ఏదో లేదు. లేదు అంటే పౌలుకి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని బట్టి నో, ఇవన్నీ కాదు. మన యొక్క శరీరాన్ని బట్టి కాదు. we shall overcome by the inner man. ఆ ఇన్నర్ మ్యాన్లో నివసించేటువంటి అప్పర్ మ్యాన్ను బట్టి, లోపల ఉన్నటువంటి ఆంతర్య పురుషునిలో అదృశ్య లోకపు పురుషుడైనటువంటి ఆత్మదేవుడు నివసిస్తాడు. కాబట్టి మనం జయించగలం. నాకేదో ఆరోగ్యంగా ఉంది, నేనేదో మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాను కాబట్టి, మంచి ప్రోటీన్స్, మంచి న్యూట్రియంట్స్ నేను ఇచ్చుకుంటున్నాను కాబట్టి నాకేం కాలేదు. ఇట్స్ అ మిరకల్, ఇట్స్ అ ప్యూర్లీ మిరకల్. అదొక అద్భుతం అంతే. దేవుని కృపను బట్టి అద్భుతం జరుగుతుంది. మానవుని యొక్క కృషి వలన జరిగేది కాదు అద్భుతం, దేవుని యొక్క కృప వలన జరిగేటువంటి అద్భుతం. ఆ అద్భుతాలను తిలకించడానికి, అద్భుతాలను అనుభవించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. హీ ఇన్వైట్స్ us టు సీ, టు ఎంజాయ్ ఆర్ టు ఎక్స్పీరియన్స్ దోస్ మిరకల్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన తన యొక్క అద్భుతాలను అనుభవించడానికి మనల్ని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక్కడ రాయబడిన మాటలు మన మూల భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం. మన వాడుక భాషలో క్షమించండి. పౌలు ఆ పామును మంటలోకి దిలిపివేశాడు, అతనికి హాని కలుగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతనికి ఏ హాని కలగలేదు. హౌఎవర్, అంటే ఏదేమైనప్పటికీ, వాళ్ళు ఏం మాట్లాడుకున్నప్పటికీ, వాళ్ళు ఏదో కామెంట్లు చేసినప్పటికీ, వాళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడినప్పటికీ, వాళ్ళు ఏదో నిందలు వేసినప్పటికీ కూడా హీ షుక్ ఆఫ్ ద క్రీచర్ ఇన్ టు ద ఫైర్ అండ్ వాస్ నాట్ హార్మ్. లేదు, కీడు జరగలేదు. కీడు జరుగుతుందేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. కీడు జరుగుతుందని తనకు భయపడలేదు పౌలు. తను ఏదో విధంగా చనిపోవాలి, చనిపోతాడు. నీరో చక్రవర్తో, ఇంకేదైనా చక్రవర్తో, డొమిషియన్ చక్రవర్తో, వెస్పాసియస్, ఎవరైనా కావచ్చు. వాళ్ళు తనని చంపే అవకాశం ఉంది. తాను యూదుల చేత చంపబడవచ్చు, లేకపోతే అన్యజనుల చేత చంపబడవచ్చు. ఆయనకి మరణ భయం లేదు. విశ్వాసికి మరణ భయం లేదు. విశ్వాసి నీతిమంతుల మరణం వంటి మరణాన్ని కోరుకుంటాడు తప్ప మరణ భయం లేదు, మరణాపేక్ష లేదు. మనకు చచ్చిపోవాలని మనం ప్రార్థన చేయడం లేదు, మరణాపేక్ష అవసరం లేదు, మరణ భయం లేదు. మరణం తర్వాత జీవితం మీద మాత్రం మనకు ఒక నిరీక్షణ ఉంది. మరలా చెప్తున్నాను, మనకు మరణాపేక్ష లేదు, చచ్చిపోవాలని అనుకోవడం లేదు. ఒకవేళ చచ్చిపోతే దేవునికి స్తోత్రం. మరణ భయం మనకు లేదు. చచ్చిపోతాము, కానీ ఈరోజు చచ్చిపోతామేమో, జ్వరం వచ్చి చచ్చిపోతామేమో,
గత వారంలో నాకు అనుకోకుండా నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తెలియకుండా ఆ కూలర్లో అయితే ఫ్యాన్ గాలిని బట్టి షివరింగ్ వచ్చేసింది. నేను లేవలేని పరిస్థితి, ఆ కూలర్ స్విచ్ ఆఫ్ చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటిది, నేను ఎక్కడో పరిచర్య చేసి ఎక్కడెక్కడో పరిచర్య చేసి ఇల్లును కాదనుకొని ఇక్కడికి వచ్చి చనిపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ స్తోత్రం చెప్తూ ఉన్నప్పుడు అలాగో మెల్లగా లేచి ఆ కూలర్ స్విచ్ ఆపేశాను నేను. అప్పటికి ఇంకా షివరింగ్ తగ్గలేదు నాకు. ఇలా అనుకుంటూ ఆ గోడ వైపు తిరిగినప్పుడు అక్కడ క్యాలెండర్లో ఒక మాట ఉంది, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడాడు అని అనుకుంటున్నామంటే అవును. అదే సమయంలో దేవుడు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడినట్లుగా నేను ఫీల్ అయిపోయాను. దేవుడు మాట్లాడా? ఎస్. దేవుడు మాట్లాడాడు అనుకున్నావా? ఎస్. కానీ ఆ మాట, ఆ సమయంలో ఆ దేవుని మాట, సామెతల గ్రంథము 9వ అధ్యాయంలోని మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను చచ్చిపోను, చచ్చిపోతాం మనం, కానీ చచ్చిపోం మనం. నేను సజీవుడినై దేవుని కార్యాలను వివరిస్తానని కీర్తనాకారుడు అన్నాడు. మనమందరం ఒకసారి చనిపోవాలి, అది దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఏదో ఒకరోజు మనం చచ్చిపోతామని భయపడాల్సిన అవసరం లేదు. పాము తన చేతులు చుట్టుకుందని భయపడాల్సిన అవసరం లేదు. పౌలును ప్రేమించిన వాళ్ళు, అరే ఎందుకు ఇలా జరిగింది, మమ్మల్ని ఎవరిని చుట్టుకొని పాము ఇతన్నే ఎందుకు చుట్టుకుంది, అవును మిమ్మల్ని ఎందుకు చుట్టుకోలేదు తెలుసా, కట్టె పొలలు ఏరుకోవడానికి మీరు వెళ్ళలేదు, ఈయనే వెళ్ళాడు. ఇతరుల దేహాలని వెచ్చబరచాలనే మంచి ఉద్దేశం కలిగినటువంటి ఆ మంచి హిస్ గుడ్ ఇంటెన్షన్ని దేవుడు గమనించాడు. మంచి ఉద్దేశాలతో పనిచేస్తున్నప్పుడు పాము మన మీద దాడి చేసే అవకాశం ఉంది, పాము మనల్ని చుట్టుకునే అవకాశం ఉంది, నో ప్రాబ్లం. దాన్ని చూసి చెడు ఉద్దేశంతో మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. నీ ఉద్దేశం మంచిదే, నువ్వు నీ కోసం కాదు ఇతరుల కోసం కూడా నువ్వేదో చేయాలనుకున్నావు, కానీ అంతలోపు అకస్మాత్తుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది, పాము వచ్చి చుట్టుకుంది. అయినప్పటికీ పర్వాలేదు, నువ్వేంటో, నీ ఐడెంటిటీ ఏంటో, నీ ఉనికి ఏంటో, నీ అస్తిత్వం ఏంటో తెలియజేయడానికి నీ ద్వారా దేవుడు ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. దాన్ని జాడించి లేదా దాన్ని విదిలించి వేశాడు. మన టైటిల్ విశ్వాస ధైర్యం. విశ్వాసము మరియు ధైర్యం అని కాదు, విశ్వాస ధైర్యం. ఇది ఒక కొత్త పదం అనుకోండి. విశ్వాస ధైర్యం అంటున్నప్పుడు ఇది బోల్డ్నెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము యొక్క ధైర్యము, అంటే విశ్వాసము వలన కలిగిన ధైర్యం. కొన్నిసార్లు మనకు తెలిసిన వాళ్ళు పలానా ఆఫీసులో ఉన్నారండి, పలాని ఎమ్మెల్యే పలాని వ్యక్తి నాకు ఫ్రెండ్ అండి అన్న దాన్ని బట్టి ధైర్యం వస్తుంది. కానీ ఇక్కడ ధైర్యము వాక్యం ద్వారా కలిగిన విశ్వాసం, ప్రభువు నా హృదయములో ఉంచినట్టు విశ్వాస పరిమాణాన్ని పెంచుకున్న దాన్ని బట్టి నాకు కలిగిన ధైర్యం. ఆయనను బట్టి కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు ధైర్యం ధైర్యవంతుడైనటువంటి దేవుని బట్టి కలిగిన ధైర్యం ఏదనగా, నీతిమత్వాన్ని బట్టి నీతిని బట్టి కలుగుతున్న ధైర్యం ఏదనగా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహానికి మనకు సంబంధం లేదు, సింహాన్ని మనం ఎప్పుడు దగ్గర నుంచి చూసిందేవి లేదు. అయినప్పటికీ సింహం వలె ధైర్యంగా ఉంటాం. సింహానికి ధైర్యం ఎక్కువ. ఏ చిన్న చిన్న జంతువులను చూసి, కుందేలను చూసి లేదా దుప్పిని చూసి భయపడిపోయి పారిపోయేది కాదు. పరిస్థితులను చూసి మనం పారిపోయేవాళ్ళం కాదు. పరిస్థితులు మనల్ని చూసి స్తంభించిపోతాయేమో కానీ మనం పరిస్థితులను చూసి కుంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందులో వచ్చే 4 విషయాలు విశ్వాస ధైర్యాన్ని గురించి, విశ్వాస ధైర్యం చేసేట పనులు. దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి 1 28వ అధ్యాయం 5వ వచనం మూలవాక్యం కనుక నేను దాన్ని చదవడం లేదు. జాడించి వేయడం మన చేతికి సరిపోతుంది. మన చేతికి, మన రిస్ట్కి ఒక రిస్ట్ వాచ్ ఉండడంలో ఒక అర్థం ఉంది. అదే చేతికి పామును చుట్టుకోవడంలో అర్థమేముంది? పౌలు కావాలని తానేదో విశ్వాస వీరుడనని, నేను విశ్వాసం ద్వారా ఏదో జరిగిస్తానని నిరూపించడం కోసం చేసిన కార్యం కాదు అది. పాములను ఎత్తి పట్టుకోవాలని పట్టుకోవడం కాదు అది. ఎత్తి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు ఎత్తి పట్టుకోలేవు. మా ద్వీపంలో చాలా పాములు ఉన్నాయి, దాన్ని ఎత్తి పట్టుకోండి అంటే ఎవరు పట్టుకుంటారు? ఆ ఖైదీల్లో ఎవరు తెగించి, ఆ ద్వీపవాసులు కూడా పామును పట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆ ద్వీపవాసులు ఎవరు పౌలు చేతి మీద ఉన్నటువంటి పామును పట్టుకోలేదు. ఎవరు ఆ సమయంలో హెల్ప్ చేయడానికి ఎవరు రాలేదు. ఎవరు చచ్చిపోతాడని జడ్జిమెంటల్గా మాట్లాడారే కానీ ఎవరు సింపథెటిక్గా లేకపోతే సానుభూతిగా, అయ్యో ఏం కాదులేండి
ఏం కాదు, ఇటువంటి మాకు కామన్ ఈ ద్వీపంలో అన్నవాళ్ళు కూడా లేరు. సానుభూతి సహానుభూతిని చూపించని వాళ్ళ మధ్యలో మనం అటువంటి సమాజంలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. జాడించి వేశాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం. నేలన దానిని పడవేయుము అంటే ఏమని అర్థం? నీ చేతిలో ఉన్న కర్రను నేల మీద పడవేయము. నేల మీద పడవేయము కాదు, తర్జుమా తప్పు. క్యాస్ట్ అవుట్, క్యాస్ట్ డౌన్. నేలను విసిరివేయుము అని అర్థం. త్రో ఇట్ అవే. పడవేయము అనేదానికి పడవేయమంటే స్లోగా పడేసామని, విసిరివేయమంటే బలంగా విసిరేసామని. దేవుడు అతనితో మోషేతో చెప్తున్న విషయము పడవేయమని కాదు, విసిరివేయము. నీ చేతిలో ఉన్నదాన్ని విసిరివేయము. త్రో వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఏముందో దాన్ని విసిరేసి. అవసరం లేదు, ఇంకా దానితో అవసరం లేదు. దానితో ఉన్నా కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి అవసరం లాంటి అవసరం లేదు ఇప్పుడు. దానితో ఒక కొత్త అవసరత ఏర్పడింది. ఇంతకుముందు వాడుకున్నట్టుగా ఆ కర్రను ఆయన వాడుకోలేకపోయాడు. త్రో ఇట్. క్యాస్ట్ ఇట్ అని కాదు, దాన్ని స్లోగా జార్చమని కాదు, జార్చివేయమని, మెల్లగా వేయమని కాదు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్టుగా యోనా అన్నాడు, అతన్ని ఎత్తి పడవేశారు. ఒక్క మనిషి ఎత్తి పారేశాడుగా, కొంతమంది కలిసి ఎత్తి పారేశారు. పారవేయమని అడిగాడు కనుక, వద్దని చెప్పినా కానీ లేదండి మీరు వేసేయండి అని చెప్పాడు కనుక. పౌలు జీవితంలో విశ్వాస ధైర్యాన్ని బట్టి అతడు జాడించడము అనే దాని గురించి అతడు పడవేయడం, అతడు విసిరివేయడం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 16. ముగ్గురు బలాఢ్యుల ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బాబిలోను చేరి దావీదునకు తీసుకొని వచ్చేది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి రోజులో సూర్య నమస్కారము చేసిన తర్వాత తాము ఉన్నటువంటి జలరాశిలో నీళ్లు తీసుకొని పారబోస్తున్నట్లుగా, అలా పారబోస్తున్నప్పుడు ఆ సూర్యకాంతి ఆ పోస్తున్న నీటిలోంచి రిఫ్లెక్ట్ అవుతుందని, అది దృష్టికి మంచిదని రకరకాలుగా శాస్త్రీయమైన కారణాలు చెప్పి ఏదో సమర్థించుకుంటున్నారు. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు మనం. యెహోవా సన్నిధి, తానున్న చోటే దేవుని సాన్నిధ్యం ఉంది. తాను ఎక్కడున్నా తనతో దేవుడు ఉంటాడు. దేవుడు తనని విడిచిపెట్టడం లేదు. యెహోవా సన్నిధిని దాన్ని పారబోసి. ఒక చిన్న మాటను మనం అర్థం చేసుకోవడానికి దాని యొక్క సిమిలర్ మీనింగ్స్, దానికి సమాంతరమైనటువంటి లేకపోతే సమంగా ఉన్నటువంటి భావనలోకి మనం వెళ్తున్నాం. మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే దానిని పారబోసాడు. నీళ్లు పారబోసినట్టుగా పామును పారబోసాడని కాదు, దాన్ని కింద వేశాడు, వద్దనుకున్నాడు. ఇక పారబోసిన దానిని లేదా ఒలికిపోయిన దాన్ని తిరిగి ఎత్తుకోలేడు అతను. బలాఢ్యులు తెగించి తమ ప్రాణానికి తెగించి తీసుకొచ్చింది నేను తాగడం ఏంటి? అవి అతనికి నీళ్లులాగా అనిపించలేదు, రక్తంలాగా అనిపించి దాన్ని సేవించడానికి దప్పిక ఉన్నటువంటి దావీదు ఆ నీళ్లను స్వీకరించలేదు అని మనం అర్థం చేసుకోగలం. దావీదుని గురించి చెప్పడం కాదు ఇక్కడ నా మాటల యొక్క ఉద్దేశం. పౌలు జాడించడం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి, జాడించడమో లేకపోతే విదిలించడమో లేదు అంటే దానిని పారవేయడం లేదా విసిరివేయడం అని. అంతేకాకుండా దాన్ని నీళ్లు పోసినట్టుగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో నీళ్ల వలె కుమ్మరించుకోవడం, మన హృదయమును నీళ్లలాగా మార్చుకొని కరిగించుకొని ప్రభు సన్నిధిలో పారబోయడం. ఒక ఘన పదార్థాన్ని మనం పారబోయలేము. లేదా ఘన పదార్థమే చిన్న గుళికలుగా ఉన్నప్పుడు ఒక రవో లేకపోతే ఏదైనా ఉంది, పంచదారో లేదా షుగర్ ఏదైనా, దాన్ని పారబోస్తాం. పైనుంచి కిందకి తూర్పారబట్టినప్పుడు ధాన్యం పడుతున్నట్లుగా అలా దాన్ని పారబోస్తున్నాం. యెహోవా సన్నిధిలో ఆ నీళ్లు పారబోసాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలైనందున షడ్రకు మేషకు అగ్నిగోళములను విసిరివేసిన ఆ మనిషి అగ్నిజ్వాల చేత కాల్చబడి చనిపోయేది. షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన వాళ్ళు ఏం చేశారట? విసిరివేశారట. విసిరివేయడం అనేది ప్రేమతో జరిగిన చర్య కాదు. రే మా రాజుగారి ఆజ్ఞను ధిక్కరిస్తారా మీరు
ఎంత ధైర్యం రా మీకు అన్నట్టుగా వాళ్ళు తీసుకొని ఏవో జంతువులను విసిరేసినట్లుగా, మనుషులు అనే భావంతో కాదు, రాజాజ్ఞను ధిక్కరించిన వీళ్ళని మనుషులుగా భావించడానికి వీలు లేదు అన్నట్టుగా భావించి వాళ్ళని విసిరివేశారట. విసిరివేసిన వారు కాలిపోయారని రాయబడింది. చూసారా, ఒక మనిషిని మరో మనిషి ఎత్తుకొని ఇంకా అతన్ని కట్టి, ఒకవేళ కట్టకపోతే తప్పించుకొని పోతాడనే ఉద్దేశంతో ముగ్గురు వ్యక్తుల్ని, ఇద్దరిద్దరు కలిపో లేకపోతే సింగిల్గాను, వాళ్ళు ఎంత బలవంతులై ఉండాలి. శత్రువు బలవంతుడే, శత్రువు విసిరివేయగలవచ్చు, శత్రువు మంటల్లో వేయవచ్చు, కానీ దేవుడు మన బంధకాలను కాల్చివేయగలడు. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇవ్వగలడు. దేవుడు మనల్ని స్తుతించేటట్టు ఆరాధించేటట్టు చేయగలడు. అప్పుడు శత్రువుకు సిగ్గు కలుగుతుంది. శత్రువుకు సిగ్గు కలగాలి, అది దేవుని చిత్తం. నీకు సిగ్గు కలగడం కాదు దేవుని చిత్తం. నీ శత్రువు అయినటువంటి సాతానుకు సిగ్గు కలగడం దేవుని చిత్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు యొక్క విశ్వాస ధైర్యం చూడండి. బైబిల్లోని భక్తుల యొక్క విశ్వాస ధైర్యం గమనించండి. వాళ్ళకున్న ధైర్యం ఎంత స్ట్రాంగ్గా ఉంది. మనలాగా పిరికివాళ్ళు కాదు. అట్టి విశ్వాస ధైర్యంతో ఈ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి. కొత్త ప్రదేశంలో, కొత్త జనుల మధ్యలో, అనాగరికుల మధ్యలో తాను అసాధారణంగా ప్రవర్తించాలని కాదు. సముద్రపు అలలు ఎగసిపడుతున్న అలలనే లెక్క చేయలేదు. లేకపోతే ఆ అలలు, రాకాసి అలలను కూడా, ఆ సర్పాలను కూడా, ఆ సీ మాన్స్టర్స్ని కూడా రాహబును తుత్తనీయులుగా చేశావు అని చెప్పబడినట్టు ఆ మరైన్ స్పిరిట్ని, ఆ ఐలాండ్ స్పిరిట్ని ఆయన విదిరించి వేశాడు. నీ జీవితంలో నిన్ను చుట్టుకుంటే ప్రతి సమస్యను జాడించి, విసిరివేసి, పారవేసి ప్రశాంతంగా ఉండు, ప్రభు మీద ఆధారపడి రిలాక్స్డ్గా ఉండు. అలా ఉన్నప్పుడు దేవుడు నువ్వున్న చోటు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.